నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బీవీ నగర్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్న ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన దిగారు. నకిలీ మద్యం వ్యవహారంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, కార్పొరేటర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు సహా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. जोशी मामा ఆదిరెడ్డి సత్తార్ భాయ్ మీరు ఆగండి మీరు రాను జగన్మోహన్ నాయకత్వం సిబిఐ ఎంక్వైరీ సిబిఐ నాయకత్వం విజయ్ కుమార్ రెడ్డి నాయకత్వం నకిలీ మద్యాలు వెంటనే వద్దు వద్దు నోరా బ్రాండ్ కల్తీ మద్యం వద్దే వద్దు నోరా బ్రాండ్ కల్తీ మద్యంపై వెంటనే సిబిఐ పెట్టాలి. తమ్ముళ్ళే కదా వాళ్ళ దగ్గర ఉందన్నా. కల్తీ బెడ్ షాపులు మూసేయాలి. కల్తీ బెడ్ షాప్ మూసేయాలి. కల్తీ మద్యం వృత్తి కాపాడాలి. కల్తీ మద్యం వృత్తి ప్రజల ప్రాణాల మద్యం మద్యం దర్యాప్తు అయితే విజయ్ కుమార్ రెడ్డి నాయకత్వం నకిలీ మద్యాలు వెంటనే రద్దు చేయాలి. ఈ కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా అక్కడ అమ్ముతూ ఉన్నారు. అందరూ కూడా ఆయన మిమ్మల్ని వీటి మీద దృష్టి పెట్టి తప్పనిసరిగా ఈ కల్తీ మద్యాన్ని నిర్మూలించాల్సిందిగా, అదేవిధంగా బెల్ట్ షాపుల్ని తీసివేయాల్సిందిగా వైఎస్ బెల్ట్ షాపుల్ని రద్దు చేయండి. వేలాదిగా ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రూరల్ మండలంలోని ప్రతి ఒక్క గ్రామంలో కూడా, అదేవిధంగా శివారు ప్రాంతాలైనటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ పాలనలో బయటపడినటువంటి ఈ కల్తీ మద్యం ఏదైతే ఉందో, వేల బాటిళ్ళు, ఖాళీ బాటిళ్ళు, ఖాళీ మూతలు, అదేవిధంగా ప్రతి చోట కూడా ఒక కుటీర పరిశ్రమలాగా వాటిని నింపే మిషన్లతో పాటు ఇళ్లల్లోనే ఎక్సైజ్ శాఖ చేసినటువంటి దాడుల్లో బయటపడ్డ విషయం మనం అందరం కూడా చూసాం. మరి వేలాదిగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి, ఆ బెల్ట్ షాపులకి మొత్తం దాని యజమానులందరూ కూడా తెలుగుదేశం పార్టీ వారి అనుయాయులే ఉన్నారు. వాళ్ళకి ఈ కల్తీ మద్యాన్ని ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకి ముప్పు తీసుకొని వస్తూ అతి తక్కువ ధరకి దాన్ని తయారు చేయటం,
అతి ఎక్కువ ధరకి దాన్ని మళ్ళీ వాళ్ళు బెల్ట్ షాపుల ద్వారా అమ్మి సొమ్ము చేసుకుంటున్నటువంటి విషయం మనం అందరం కూడా ఈరోజు పత్రికలలో సాక్ష్యాధారాలతో సహా చూడటం జరిగింది. మరి దాని మీద ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒకరిద్దరిని బాధ్యతగా చేస్తూ వాళ్ళని అరెస్ట్ చేసి చేతులు దులుపుకునేటటువంటి ప్రయత్నం ఈనాటి ప్రభుత్వం చేస్తూ ఉండటం కూడా మనం గమనిస్తున్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున కోట్లల్లో సంబంధించినటువంటి ఈ వ్యాపార లావాదేవీలు కేవలం ఒకరిద్దరితో జరిగే పని కాదు. మరి ప్రభుత్వానికి తెలియకుండా ఇంత కల్తీ మద్యాన్ని అమ్మేదానికి కూడా వీలు కానటువంటి పరిస్థితులు ఉన్నాయని మనకందరికీ తెలిసిన విషయం. మరి ఈ సందర్భంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ చేయండి, మంచి ఒక నడవడికతో కూడినటువంటి ఒక పద్ధతి, ఒక నిబద్ధతతో కూడినటువంటి ఒక కమిటీని మీరు ఏర్పాటు చేసి దీంట్లో వాస్తవాలను వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే శాసనసభ్యుడిగా పోటీ చేసేటటువంటి వ్యక్తులే ఈ కల్తీ మద్యాన్ని అమ్మేటటువంటి సాహసం చేసిన పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా నేరుగా మనం చూసిన పరిస్థితులు లేవు. కానీ ఈరోజు సూత్రధారి, పాత్రధారి, ఒక శాసనసభ్యుడిగా పోటీ చేయగలిగిన అర్హత కలిగినటువంటి వ్యక్తి, మరి దాతంతో పాటే ఈ మొత్తం ప్రభుత్వానికి కూడా సంబంధం లేకుండా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి అవకాశం లేదు కనుక తప్పనిసరిగా ఈ కార్యక్రమం ఎవరైతే చేశారో వాళ్ళని అందరినీ కూడా ఈ చట్టం ముందుకు తీసుకొని వచ్చి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో మేము రూరల్ నియోజకవర్గం తరఫున నిరసన తెలిపి ఎక్సైజ్ శాఖ వారు నెల్లూరు వారికి మేము వినతి పత్రం ఇవ్వటం జరిగింది. వెంటనే ఏర్పాటైనటువంటి వేలాది ఈ బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇక్కడ అన్న మాట లేదండి. ఒక్కొక్క గ్రామంలో 7-8 బెల్ట్ షాపులు, కొన్ని చోట్ల అయితే 10 బెల్ట్ షాపులు. ఇదే రకంగా మున్సిపల్ వార్డ్స్లో కూడా లెక్కకు మించినటువంటి బెల్ట్ షాపులు ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియనట్టుగా మనం కళ్ళు మూసుకొని ఉన్నాం. కానీ ప్రజల మాన ప్రాణాలు కూడా ఈరోజు పణంగా పెట్టి వ్యాపారం కోసం, డబ్బుల కోసం తయారైనటువంటి మనుషులు సమాజం ఉన్నప్పుడు దయచేసి ఎక్సైజ్ అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని వారిని కోరుతూ ఈరోజు మేము వినతి పత్రం ఇవ్వటం జరిగిందండి. నమస్తే.